నమస్కారం బాబు గారు. వచ్చావారా? మీరు రమ్మన్నారని ఏం చెప్పాడు? అవును, రమ్మన్నాను. నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనా? నా ఆఫీసులో చేరి గోపి ముందు తత్తట్లాడుతుంటే అతనికి నా కూతురు నెల చేసుకుంటాడు. మంచి తెలివైందని నువ్వు అప్పుడు డబ్బు కోసం నాటకం ఆడావు. ఆ అవసరం తీరిన తర్వాత ఇప్పుడు ఇంకో నాటకం మొదలెట్టావు. లేదు బాబు గారు, నేను మాట తప్పే మనిషిని కాదు. లోకంలో అందరూ, చివరికి కన్న తండ్రి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో. నీ మంచితనం అనే నాటకంతో ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు. ఇదంతా పాత పాట, పల్లవే వేరు. బాబు గారు, నేను తన ఆఫీసులో ఉద్యోగం చేయనన్నా శాంతి పట్టుపట్టింది. తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా ఒప్పుకోక తప్పలేదు. స్నేహానికి నా అవసరం తోడైంది. నా చేతి పని చేయించింది బాబు గారు. బాబు గారు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అక్కడుండి గోపిని ఆకట్టుకోవాలని నాలో ఏ కోసాన లేదు. నన్ను నమ్మండి బాబు గారు. 600 గోపికి శాంతికి పెళ్లి జరిగి తీరుతుంది. తోడబుట్టినవాడైనా కడుపును పుట్టినవాడైనా సరే తప్పు చేస్తే తప్పే అన్నయ్య గారు. మా అన్నయ్య మీ స్నేహరీత్యా డబ్బిచ్చి మీకు సాయం చేశాడనుకుంటున్నారు కదూ? అవునమ్మా. అదే మీ తెలివి తక్కువ అన్నయ్య. మీకు తెలిసే ఉంటుంది, మీ లక్ష్మి గోపి అనే కుర్రాడికి మనసిచ్చింది. మా అన్నయ్య కూతురు శాంతి కూడా ఇంకో మగాడెవ్వడూ దొరకనట్టు ఆ గోపినే ప్రేమించింది. ఈ విషయం తెలుసుకునే మా అన్నయ్య మీ లక్ష్మితో బేరం పెట్టాడు. అంటే గోపిని మర్చిపోతేనే మీ ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బంతా ఇస్తానన్నాడు. నిజమా? ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, మా అన్నయ్య మీ అమ్మాయి బ్రతుకును బలి తీసుకున్నాడు. రంగా, ఏమిట్రా? ఏమైంది? ఆరోగ్యం బాగుందా? రా కూర్చో. నీ నిజస్వరూపు ఇప్పుడేరా నాకు తెలిసింది. తడి గుడ్డలతో గొంతులు కోసే రకంరా నువ్వు. రంగా, ఆ పాపపు నోటితో నన్ను అలా పిలవకురా. ఇన్నేళ్లు ఒక రాక్షసుణ్ణి దేవుడిని నమ్మాను. పచ్చి రక్తం తాగే కిరాతకుణ్ణి నా స్నేహితుడిని నమ్ముకున్నాను రా. రంగా, నీ కూతురు సుఖం కోసం నా కూతురు బ్రతుకు పణంగా పెడతావా? నువ్వు నాకు స్నేహితుడురా. స్నేహమైన పదానికి అర్థం సరికు తెలుసు గనకే నీ ఆరోగ్యం బాగు చేసుకోవటానికి డబ్బిచ్చాను. కాదురా, ఆ డబ్బుతో నా బిడ్డ సుఖాన్ని కొనుక్కున్నావు నువ్వు. తను ప్రాణంతో సమానంగా ప్రేమించిన గోపిని మర్చిపోవడానికి నా లక్ష్మికి డబ్బిస్తావా? నా డబ్బుతో పెరిగి పెద్దవాడవై ఆ డబ్బుతోనే నా వెనక గోతులు తవ్వుతావా? శభాష్ రా, స్నేహధర్మాన్ని అక్షరాలా పాటించావురా నువ్వు. రంగా, నా కూతురు సుఖం నాకు ముఖ్యం. అందుకని ఇంకొక అమాయకురాలు బ్రతుకు నాశనం చేస్తావా? అంతకంటే నాకు మరో మార్గం లేకపోయింది. మార్గం కాదురా, నీకు మనసు లేకపోయింది అని చెప్పు. మనసున్నవాడెవడు పైకి రాడరా రంగా, అది గుర్తుంచుకో. చచ్చా, నీతో ఇంక నాకు మాట్లాడమిట్రా. రేయ్, నీకిదే చెప్తున్నాను, నా కూతురు పెళ్లి గోపితో జరిగి తీరుతుంది. నువ్వు కాదు కదా, నీ తాత దిగొచ్చినా ఆ పెళ్లి ఆపలేరు, అడ్డుపడలేరు. గుర్తుంచుకో. నాన్న, గోపి లక్ష్మి మనసిచ్చి పుచ్చుకున్న మాట నిజమా? అది తెలుసు కూడా నువ్వు ఇంత గ్రంథం నడిపిస్తావా? తండ్రివైనా నువ్వు మగవాడివే కదా. మగవాళ్ళు మోసగాళ్ళని నేనెందుకంటానో అర్థమైందా నాన్న? అది కాదమ్మా. ఏది కాదు నాన్న? నీ కూతురు పెళ్లి ముచ్చట తీరిపోయిందా? ఇక నా పెళ్లి గురించి ఆలోచించకు. నేనెవరిని చేసుకోను. నీకు మనసుంటే లక్ష్మికి గోపికి పెళ్లి జరిపించు. లోపలికి రావచ్చా? రమ్మన్నా రారేమోనని. నేను ఇక్కడికి వచ్చింది నువ్వెందుకు ఇలా నటిస్తున్నావని మరోసారి అడగటానికి కాదు. ఈ ఊరు విడిచి వెళ్లే ముందు నా మనసంతా నేను మనిషిని చివరిసారిగా చూసి వెడదామని. మీరు ఊరు వదిలి వెళ్తున్నారా? అవును, ఈ మనుషుల నుంచి, ఈ వాతావరణం నుంచి దూరం అయిపోదామని. ఎందుకని? ఇక్కడ కొందరు నటనని, మరికొందరు తపన్ని చూడలేకపోతున్నాను.
మీ నిర్ణయానికి కారకురాలి నేనే కదా. కారణం ఏదైనా కారకులెవరైనా నా నిర్ణయం ఇది. నీ నటనకు మరోసారి జోహార్లు అర్పిస్తున్నాను. బాయ్, గుడ్ బై. లేదు బాబు, లేదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నాన్న, నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు? బయట ప్రపంచాన్ని చూడటానికమ్మా. ఇన్నాళ్ళు నిజానిజాలు తెలియని అయోమయ స్థితిలో పడి ఉన్నాను. బాబు, 4 రోజులు ముహూర్తాలు పెట్టిస్తాను. లక్ష్మికి నీకు వివాహం జరిపిస్తాను. నాన్నా, ఏ బిడ్డ నాన్న కోసం ఇంత త్యాగం చేయకూడదమ్మా. జన్మనిచ్చిన మనిషి కోసం మనసిచ్చిన మనిషికి దూరం అయిపోతావా? నాన్నా, ఇంకా దాస్తానెందుకమ్మా? తన కూతుర్ని గోపికి ఇవ్వాలన్న స్వార్థంతో నువ్వు గోపికి దూరంగా ఉండాలని ఆంక్ష పెట్టి లక్ష్మీపతి నీకు ఈ డబ్బిచ్చిన సంగతి తెలిసింది. ఆ మాట కోసం నువ్వు గోపికి దూరంగా ఉండాలని చేసిన ప్రయత్నం కూడా నాకు అర్థమైందమ్మా. రాస్కెల్, ఆ లక్ష్మీపతి ఇంత ద్రోహం చేస్తాడా? వాణ్ణి తొందరపడదు బాబు. బురదగుంటలోకి రాయి విసరడం అనవసరం. స్నేహాన్ని ఆసరాగా తీసుకుని నాకే ద్రోహం తలపెట్టిన మిత్రద్రోహి వాడు, దౌర్భాగ్యుడు. వాడి పాపానికి వాడిని వదిలి చూడు బాబు, జరిగిందంతా మర్చిపో. వాడి కన్ను కుట్టేలా మీ ఇద్దరికి వైభవంగా పెళ్లి జరిపిస్తాను.